తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నిరుపేదలకు లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా నెలకొన్న ఉత్కంఠకు నిరీక్షణకు తెరదించుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయంతో ముందుకు వచ్చింది. కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం సిద్ధం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1,00,000 కొత్త పెన్షన్లను విజయవంతంగా మంజూరు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా లక్షలాది మంది అర్హులు నిరుపేదలు కొత్త పెన్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేతిలో పట్టుకొని వేచి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆ నిరుపేదల నిరీక్షణకు ముగింపు పాడుతూ వారి గుండెల్లో ఆనందం నింపే సరికొత్త అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చింది. అర్హులైన ఒంటరి మహిళలకు అలాగే వితంతువులకు రాబోయే ఆగస్టు 15వ తేదీ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్తగా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం షురూ కాబోతుంది. స్వయంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ కీలక ముహూర్తాన్ని అధికారికంగా ప్రకటించి నిరుపేదల్లో కొత్త ఆశలు చిగురింపజేశారు. తాజాగా ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కొత్త పెన్షన్లపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2 లక్షల నుండి 3 లక్షల వరకు సరికొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కేవలం ప్రకటించడమే కాదు, దీనికి సంబంధించి బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా నిధులను కేటాయించామని, నిధుల కొరత లేకుండా లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని వెల్లడించారు. కాబట్టి అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ ను కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా 20వ తారీఖు నుంచి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం, పచ్చదనం, అదేవిధంగా నీటి కుంట, ఊటి కుంట, పంట కుంట, మరి వాటితో పాటు ఉపాధి హామీలో ఉండేటువంటి వివిధ రకాల పనులను కూడా విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. 20వ తారీఖు నుంచి ప్రణాళిక పెట్టుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ భారీ నిర్ణయంతో ఎన్నో నెలలుగా పెన్షన్ డబ్బుల కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని చూస్తున్న లక్షలాది మంది అర్హులైన కుటుంబాలకు ఊహించని రీతిలో ఊరట లభించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు చేనేత, గీత కార్మికులు మరియు డయాలసిస్ బాధితులు ఇలా అన్ని వర్గాల వారు కలిపి దాదాపు 42 లక్షల మంది ఈ చేయూత పెన్షన్లపైనే ఆధారపడి తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు వీరికి తోడుగా మరో 3 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరబోతుండడం విశేషం. అయితే ఈసారి కొత్త పెన్షన్ల పంపిణీ విషయంలో రేవంత్ సర్కార్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకూడదని, పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎలాంటి అవినీతికి లేదా అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు రేవంత్ సర్కార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల అర్హతను క్షుణ్ణంగా పరిశీలించేందుకు మరియు నిజమైన లబ్ధిదారులను నిర్ధారించేందుకు లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియను అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులోగా అంటే జూలై ముగిసేలోగా ఈ లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ మొత్తాన్ని 100% పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఇలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా లూప్ హోల్స్ అన్నిటికీ బ్రేక్ పడనుంది. వచ్చే ఆగస్టు నెల నుంచి ఎలాంటి అక్రమాలు, దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు కార్యాలయాల చుట్టూ తిరిగే సమయం వృధా కాకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే పెన్షన్ నగదును జమ చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్తో అడుగులు వేస్తోంది. దీంతో పాటు అధికారులకు మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో కఠిన ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ పొందుతున్న వారిలో ఎవరైనా అర్హులు మరణించి ఉంటే వారి పేర్లను ఎప్పటికప్పుడు వెరిఫై చేసి వెంటనే లిస్టు నుండి తొలగించాలని స్పష్టం చేశారు. అలాగే ఇక ఎవరైనా అన్ని అర్హతలు ఉండి కూడా సాంకేతిక కారణాల వల్లనో లేదా ఇతర ఇబ్బందుల వల్లనో ఇప్పటి వరకు పెన్షన్ రాకపోతే వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వెంటనే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కోరారు. సో ఎన్నో రోజులుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వచ్చే స్వాతంత్ర దినోత్సవం రోజున రేవంత్ సర్కార్ నుంచి అసలైన నిజమైన కానుక అందబోతుందన్నమాట.